రఘురామకృష్ణంరాజు మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ జరిగిందని ఆయన చెప్తున్నటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో సునీల్ నాయక్ అనే ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయకూడదు. ఈ రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి. ఈ వీడియో సునీల్ నాయక్ వరకు వెళ్తుంది, ఈ వీడియో రఘురామకృష్ణంరాజు వరకు వెళ్తుంది. ఇది నా ప్రామిస్. నేను సబ్స్క్రిప్షన్ అడగట్లా, ఇంకోటి అడగట్లా, ఏమీ అడగట్లా. ఒక్కటే మాట, ధైర్యంగా గుండె మీద చేసుకుని దమ్ముగా చెప్పండి. ఈ 200 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్లో ఉన్నటువంటి ఆ కేసులో ఉన్నటువంటి సునీల్ నాయక్ని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయక్కర్లేదు. రెండింటిలో ఒకటి కుండ బద్దలు కొట్టేలాగా ధైర్యంగా మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కేసుని చూస్తుంటే ఈయన చుట్టూ, సునీల్ నాయక్ చుట్టూ ఇప్పుడు విపరీతమైనటువంటి ఉచ్చు కూడా బిగుస్తుందని చెప్పుకోవాలి. ఈ వ్యవహారం కేవలం ఒక అధికారి అరెస్ట్కి సంబంధించినటువంటి విషయంగా కాకుండా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక పెద్ద చర్చగా మారిపోయింది. ఇది బిగ్గెస్ట్ పాయింట్ ఇక్కడ. ఈ కేసులో సునీల్ నాయక్ని ఎలాగైనా కాపాడుకోవాలి అని బీహార్ ప్రభుత్వం కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, జగన్ కూడా బ్యాక్గ్రౌండ్లో సేవ్ చేసుకునే ప్రయత్నం చేశారు సునీల్ నాయక్ని. బీహార్ ప్రభుత్వంలోని పెద్దలతో ఆయన తన మంత్రాలు సాగించి లేదా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అనే ఆరోపణలు గుప్పించింది తెలుగుదేశం పార్టీ. సో ఈ టైంలో బిఎన్ఎస్ఎస్ చట్టంలో కొన్ని సవరణలు చేసి అక్కడ ప్రభుత్వం ఆయన్ని కాపాడే ప్రయత్నం చేసింది. అంటే ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరి అంట. సిబిఐ లోపలికి రావాలంటే ఎట్లయితే అనుమతి కంపల్సరీ అంటారు. కానీ ఒక వ్యక్తి కోసం లేదా ఒక అధికారి కోసం ఇలా చట్టాలని మార్చడం ఎంతవరకు కరెక్ట్ అని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండిందని చెప్తున్నారు. ఇప్పుడు వస్తున్న ఇన్ఫో ఇది. ఇప్పుడున్న వెసులుబాటును వదిలేస్తే రేపొద్దున తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలు కూడా తమకి నచ్చినట్టు, అంటే తమకి నచ్చని కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా అడ్డుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మీకు గతంలో గుర్తుండే చంద్రబాబు నాయుడు కూడా ఆయన సిబిఐ రాకుండా, ఏపీలో ఎంక్వైరీ రాకుండా, అసలు కనీసం అడుగు కూడా పెట్టకుండా ఆయన కావాలని లాస్ట్ మినిట్లో ఎప్పుడైతే 2018లో ఎన్డీఏ మీద నుంచి బయటకు వచ్చేసి అది తిరగబడ్డారో ఆయన మీద కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏదైతే కేసులు పెడతాయనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే సిబిఐ అడుగు పెట్టకూడదు అన్నట్టుగా చేశారు. అట్లా ఏ రాష్ట్రమైనా చేయవచ్చు. బీజేపీ కంటే ఇప్పుడు తమిళనాడు, బెంగాల్ గెలిచే ఉద్దేశం ఉంది కాబట్టి బీహార్లో ఉన్నట్టుగా చేస్తే అక్కడ కూడా చేస్తారేమో అనేటువంటి భయంతో చేస్తుంది తప్ప బీజేపీ నిజానికి ఏ రాష్ట్రము కూడా కేంద్రం తీసుకునే నిర్ణయాల్ని, కేంద్ర సంస్థల్ని అడ్డు చెప్పకూడదు, ఆపకూడదు. జగన్మోహన్ రెడ్డి యొక్క కజిన్, ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డి, ఆయన ఏకంగా హాస్పిటల్లో ఉండి చాలా పకడ్బందీగా తప్పించినటువంటి పరిస్థితిని కూడా అరేంజ్ చేశారు అప్పట్లో. సిబిఐని అడ్డుకట్ట వేయకపోయినా కూడా ఏం చేయాలో అది చేసుకోగలిగారు తమకున్నటువంటి తమ ప్రాంతపు పట్టు వల్ల. సో ఇట్లా రకరకాల విషయాలు చేస్తూ ఉంటారు ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా, ఎవరు సీఎంగా ఉన్నా కూడా. సో అందుకని కేంద్రం దీని గురించి భయపడుతుంది. ఇప్పుడే ఇట్లా చేస్తే, బీహార్లో చేసిన దాన్ని యాక్సెప్ట్ చేస్తే కొత్త కొత్త చట్టాలు ఇష్టం వచ్చినట్టు, అది దెబ్బ అవుతుంది వేరే రాష్ట్రాల్లో మనకని భయపడుతుంది బీజేపీ. అందుకే సునీల్ నాయక్ అరెస్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయమని బీహార్ ప్రభుత్వాన్ని కేంద్రం నుంచి గట్టిగానే సూచనలు వెళ్ళాయి అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. సునీల్ నాయక్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఇప్పుడు చట్టపరమైనటువంటి చిక్కులు పెరుగుతూ వస్తున్నాయి. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా విచారణ కోసం హాజరు కాకుండా తప్పించుకోవడం మాత్రం అసాధ్యంగా కనిపిస్తుంది అందరి పరిస్థితి. గతంలో నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించకపోవడంతో ఇప్పుడు ఏపీ పోలీసులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఆయన విచారణకు వచ్చి ఆ రోజు నేను అక్కడ లేను అని చెప్పేటువంటి అబద్ధం చెప్పే ప్రయత్నం చేసినా అది కుదిరేలా లేదు. చాలా స్ట్రాంగ్గా ఇరికిస్తున్నారు. రఘురామకృష్ణంరాజు అప్పట్లోనే చాలా తెలివిగా వ్యవహరించి కోర్టు ద్వారా ఆర్డర్స్ తెచ్చుకొని సునీల్ నాయక్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఆధారాన్ని సేకరించి పెట్టుకున్నారు. అప్పట్లోనే ఈ ఇష్యూ జరిగినప్పుడే గూగుల్ టేక్అవుట్ డేటా, సెల్ ఫోన్ సిగ్నల్స్ యొక్క ఆధారంగా ఆయన ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు అనేది క్లియర్ కట్గా రికార్డ్ అయిపోయి ఉంది. సాధారణంగా టెలికాం కంపెనీలు 2 ఏళ్ల తర్వాత డేటాని డిలీట్ చేస్తాయి, కానీ ముందే ఈ కేసులో కోర్టు ద్వారా డేటాని భద్రపరిచారు కాబట్టి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ముందు ఆయన చచ్చినట్టు సమాధానం చెప్పాల్సిందే సునీల్ నాయక్. సో సునీల్ నాయక్ అరెస్ట్ కాకుండా బీహార్లోనే ఉండిపోవాలని చూసినా పాట్నా కోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా ముగిసిపోతుంది త్వరలో. మరోవైపు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా దీనికి సంబంధించి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈయనకి గుంటూరు హైకోర్టులో. సో ఈ గుంటూరు కోర్టులో ఇప్పటికే ఒక ఐపీఎస్ అధికారి మీద రెడ్ కార్నర్ నోటు జారీ అవ్వడం అనేది పోలీస్ అధికారులు కూడా అవమానంగా ఫీల్ అవుతున్నారు. నిందితుల మీద రావాల్సినటువంటి ఈ నోటీసులు ఒక ఐపీఎస్ అధికారి, ఒక పోలీస్ మీద రావడం ఏంటి అని దీని మీద కూడా, అంటే డిఓపిటి కూడా దీని మీద చాలా సీరియస్గా ఉంది ఢిల్లీ పెద్దలు, అంటే ఢిల్లీ పోలీస్ పెద్దలు. సో ఈ రకమైనటువంటి ప్లాన్ గనక అటర్ ఫ్లాప్ అయింది అంటున్నారు. బీహార్లో జగన్ వేసినటువంటి ప్లాన్ కానీ, బీహార్ గవర్నమెంట్ ఆయన కాపాడాలనుకోవడం వేసినటువంటి ప్లాన్ కానీ అటర్ ఫ్లాప్ అయింది అంటున్నారు. ఇదే నిజమైతే త్వరలో సునీల్ నాయక్ యొక్క అరెస్ట్ ఖచ్చితంగా జరగబోతోంది. కేంద్రం యొక్క ఆశీర్వాదంతో, వాళ్ళ సపోర్ట్తో ఈ అరెస్ట్ జరగబోతోందని ఒక పర్టికులర్ మీడియా హౌస్లో దీని మీద ఇక విపరీతమైన ప్రచారం జరుగుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి? సునీల్ నాయక్ని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయకూడదు? ఈ రెండిట్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి.